ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి రహస్యం మన అంతరంగంలో ఆశ ఉండాలి. పౌలు చెప్పుచున్న మాటలు లూదియా ఎంతో శ్రద్ధగా విన్నట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడైతే ఆశతో లూదియా కూర్చున్నదో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అరణ్యంలో నపుంసకుడు వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. తన అంతరంగంలో ఉన్న ఆశ సత్యాన్ని తెలుసుకోవాలి, వాస్తవాలని తెలుసుకోవాలనే ఆశ తన అంతరంగంలో ఉన్నది. ఎప్పుడైతే నపుంసకుని యొక్క అంతరంగంలో ఉన్న ఆశను దేవుడు చూసినాడో ఫిలిప్పుని అరణ్యంలోకి పంపించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి మన అంతరంగంలో దీవెనలకి విడుదలకి రహస్యం ఏంటిదంటే మన అంతరంగంలో ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని మాత్రమే దేవుడు తృప్తిపరుస్తాడు. చూడండి, ఆశీర్వాదాలు వేరు, దేవుని యొక్క కృప వేరు. ఆశీర్వాదాలు కృప ఒకటి కాదు. ఆశీర్వాదాలు మనం ఎప్పుడు పొందుకుంటామంటే ఆశీర్వాదాలు పొందుకోవటానికి కొన్ని షరతులు అనేటివి ఉంటాయి. నువ్వు ఈ విధంగా చేస్తే, నువ్వు ఈ విధంగా ఉంటే నేను నిన్ను దీవిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆశీర్వాదాలు కొన్ని షరతులతోని ముడిపడి ఉన్నది. కానీ దేవుని యొక్క కృప ఉచితంగా మనకు లభించేది. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం అర్హులము కాకపోయినా, ఎందుకు పనికిరాని వారమైనా, సమాజంలో వెలివేయబడిన స్థితిలో మనమున్నా ఉచితముగా మనల్ని దీవించేదే దేవుని యొక్క కృప. నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, నువ్వు జ్ఞానవంతుడవు కావచ్చు, నువ్వు మేధావివి కావచ్చు. నీ జ్ఞానము, నీ డబ్బు నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళదు, నిన్ను గమ్యానికి చేర్చలేదు, నీ ప్రాణాన్ని బ్రతికించలేదు. కానీ నీకు కావలసినది దేవుని యొక్క కృప మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇన్ని సంవత్సరాలు మీ జీవితాలు ఎట్లా గడిచిపోయినాయో, నీ భార్య ఉద్యోగం చేస్తున్నది, నీ భర్త ఉద్యోగం చేస్తున్నాడు, రాత్రి పగళ్ళు మీరు కష్టపడుతున్నారు నానా, కానీ ఆ ఫలితాన్ని మీరు అనుభవించలేని స్థితిలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ ప్రాంగణంలో నువ్వు కూర్చున్నా, ఈరోజు నా దేవుని కృప నీ గృహానికి రాబోతున్నదే. సంవత్సరాల తరబడి నిన్ను, నీ కుటుంబాన్ని వెంబడించిన ఆ కన్నీటిని ఈ రాత్రి దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. గట్టిగా చేపట్లు కొడదాం. ఒకటే ప్రార్థన చేయండి, ప్రభు ఈరోజు నా గృహానికి నేను నీ కృపతో వెళ్ళాలి నాయనా అని మీరు ప్రార్థన చేసుకోండి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు కనబడతాడు. దావీదు మహారాజు అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు దావీదుని పిలిచి రాజుగా పట్టాభిషేకం చేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే గొర్రెల కాపరిగా ఉన్నాడో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు. సింహాసనం మీద కూర్చోబెట్టినా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు. చివరికి వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత తాను 23వ కీర్తన రాసినట్లు మనం చూస్తున్నాం. తాను దేవుని యొక్క కృపని వర్ణిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వర్ణిస్తున్నాడంటే వృద్ధాప్యంలోకి వెళ్ళి 23వ కీర్తన రాస్తూ, దయచేసి 23వ కీర్తన 5-6 వచనాలు దయచేసి చదివి వినిపించాలి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. గట్టిగా చప్పట్లు కొడదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీయు
కృపాక్షేమములు నా వెంట వచ్చును అనేసి అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన చిన్న వయస్సు నుంచి కూడా దేవుని కృప మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాడు. తాను విజయం పొందుకున్నా ఇది దేవుని యొక్క కృప అనేవాడు. ప్రజలు దావీదును ప్రైజ్ చేస్తున్నప్పుడు దేవుని కృప అంటూ ఉండేవాడు. చాలా మంది జీవితాలలో కృపాక్షేమములు వెంట వచ్చే అనుభవం లేదు. చాలా మందికి క్షేమము అనేది లేదు. దేవుని యొక్క కృప వెంబడించే అనుభవం లేదు. కానీ దావీదు అంటున్న మాట ఏంటిదంటే, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో గిన్నె నిండి పొర్లే అనుభవము నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో అప్పుడు కృపా క్షేమములు నీ వెంట వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకనే 90వ కీర్తన 14వ వచనం కూడా చదవండి దయచేసి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఆమేన్. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. హల్లెలూయా. అప్పుడు మేము సంతోషముతో ఆనందముతో ఉంటాం. నీ కృపగాని మాకు లేకపోతే మేము సంతోషముగా ఉండలేము అంటున్నాడు కీర్తనకారుడు. చాలా మంది జీవితాలలో ఈ కృపాక్షేమములు ఆగిపోతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నిజంగా మీరు క్షేమంగా ఉన్నారా అని ప్రశ్న వేస్తే చాలా మంది ఆలోచించి జవాబు చెప్తారు. కానీ నేను నమ్ముతున్నాను, ఈ మీటింగ్స్ తర్వాత నేను క్షేమంగా ఉన్నాను అనబోతున్నారు. చప్పట్లు కొట్టండి. ఎందుకు అంటే మీ గిన్నె నిండి పొర్లి పారబోతున్నది. హల్లెలూయా. మన గిన్నె నిండి పొర్లి పారే అనుభవంలోకి వెళ్ళినప్పుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయి. కానీ గిన్నె నిండి ఎందుకు పొర్లి పారలేకపోతున్నది? చూడండి, ఒక బకెట్ కి ఆ యొక్క మనము ట్యాప్ ఆన్ చేయగానే మంచి బకెట్ అయితే నీళ్లు నిండి పొర్లి పారుతాయి. కానీ మనము ట్యాప్ ఆన్ చేసినా గానీ బకెట్ నిండటం లేదంటే దానికి కారణం ఏంటిది చెప్పండి? ఆ బకెట్కి ఏమున్నది? కింద రంధ్రం ఉన్నది. కాబట్టి నీళ్ళన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. మన జీవితంలో కూడా ఈ అనుభవం లేదు. ఏ అనుభవం అంటే గిన్నె నిండి పొర్లి పారే అనుభవం లేదు. కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఎక్కడనో దేవునికి ఆయాసకరమైన రంధ్రం ఉన్నది. ఆ యొక్క దేవుడు ఆ కృపని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ ఆ కృప ఏమైపోతున్నదంటే వృధా అయిపోతున్నది. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని నీవు చాలు దేవుని యొక్క కృప పొందుకోకుండా తప్పిపోతారేమో అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఉచితంగా కృపనిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే ఆ కృపని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనది. కృపని కాపాడుకునే బాధ్యత. ఎప్పుడైతే కృపను మనం కాపాడుకుంటామో ఆ కృప గిన్నె నిండి పొర్లుతూ ఉంటది. ఆ కృప గిన్నె నిండి పొర్లుతూ ఉన్నప్పుడు కృపా క్షేమములు మన వెంట వస్తాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ ఆ కృపని మనం వృధా చేసుకుంటే ఆ కృప మనకి దూరం అయిపోతుంది, క్షేమము మనకి దూరం అయిపోతుంది. ఈ రోజు నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ప్రయాసపడుతున్నావు, పరిగెత్తుతున్నావు, అనేక సభలకు వెళ్తున్నావు, దైవ సేవకుల దగ్గర ప్రార్థన చేపించుకుంటూ ఉన్నావు. కానీ నీ జీవితంలో ఏదో కొరత. కారణం ఏంటిదంటే నీ గిన్నె నిండి పొర్లి పారటం లేదు. ఎక్కడనో నీ జీవితంలో పొరపాటు అనేది జరుగుతున్నది. అందుకనే చూడండి,
హగ్గాయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదవాలి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. జీతమట చినిగిపోయిన సంచిలో వేసినట్లున్నదట. హల్లెలూయా. చూడండి, మీరు బట్టలు కప్పుకుంటున్నారు, చలి ఆగకుండా ఉంటున్నది. భోజనం చేస్తున్నారు, ఆకలి తీరకుండా ఉంటున్నది. మీరు కష్టపడుతున్నారు కానీ మీ కష్టార్జితం అంతా చినిగిన సంచిలో వేసినట్లున్నది. చూడండి, ఆ పాత్రలో పొర్లి పారే అనుభవము మీ జీవితంలో లేదు. కారణం ఏంటిదంటే ఆ యొక్క ఎక్కడనో ఒక బలహీనత ఆ పాత్రలో కనబడుతున్నది. ఇక్కడ హగ్గా ఏమంటున్నాడంటే, మీరు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, పరిగెత్తుతున్నారు కానీ మీ కష్టార్జితము చినిగిన సంచిలో వేసినట్లున్నది అంటున్నాడు. కారణం ఏంటిదంటే హగ్గా ఒక మాట అంటున్నాడు. చూడండి, మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటున్నాడు. చూడండి, ఆ యొక్క చినిగిన సంచిలో మీ కష్టార్జితము, ఆ అనుభవంలో మీరు ఉన్నారంటే, మీ గిన్నె నిండి పొర్లి పారే అనుభవంలో మీరు లేరంటే కారణం ఒకటే, మందిరము పాడైపోయిన స్థితిలో ఉన్నది. హల్లెలూయా. మందిరము పాడైన స్థితిలో ఉన్నది కాబట్టి మీ కష్టార్జితమును అనుభవించలేకపోతున్నారు. మీరు బట్టలు కప్పుకున్న చలి ఆగకుండా ఉన్నది. భోజనము చేస్తున్నా మీ భోజనము తీరకుండా ఉన్నది. కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, మందిరము పాడైపోయి ఉన్నది. పక్కన వారితో చెప్పండి, నీ మందిరం పాడైపోయి ఉన్నదని చెప్పండి. ఈ రాత్రి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మన జీవితంలో మందిరము పాడైపోయి ఉన్నంత కాలము కూడా మనము దేవుని యొక్క కృపను మనం పొందుకోలేము. మందిరము పాడైపోయి ఉన్నంత కాలం మన జీవితంలో కృప వృధా అవుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ నేను నమ్ముతున్నాను, ఈ రాత్రి అత్యధికమైన కృప మీ కుటుంబంలోకి వచ్చి స్థిరపడబోతున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మందిరము దేనికి సాదృశ్యం అంటే మన దేహానికి సాదృశ్యం. అందరు చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాలు చదవాలా. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో, మీ మందిరముతో దేవుణ్ణి ఘనపరచుడి. హల్లెలూయా. చూడండి, మన దేహం అనే మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. మన దేహం అనే మందిరము పాడైపోయింది కాబట్టి మన జీవితంలో గిన్నె నిండి పొర్లి పారలేకపోతున్నది. మనం సంపాదించిన సంపాదన తృప్తిగా అనుభవించలేకపోతున్నాం. ఎందుకు నీ కుటుంబంలో పేదరికం? ఎందుకు నీ కుటుంబంలో దారిద్రత? ఎందుకు నీ కుటుంబంలో దీర్ఘకాల వ్యాధులు? ఎందుకు నీ కుటుంబంలో భేదాభిప్రాయాలు? నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. కారణం ఏంటిదంటే ఒకటే ఒక కారణం, నీ మందిరం పాడైపోయిన స్థితిలో ఉన్నావు. ఈ మందిరం దేనికి సాదృశ్యం అంటే మన దేహానికి సాదృశ్యం. మన దేహము ద్వారా మనం చేస్తున్న ప్రతిదీ దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి మీరు ఎవరేమైనా కావచ్చు. నేను ప్రయాసపడుతున్నాను, పరిగెత్తుతున్నాను, నా కుటుంబంలో, నా జీవితంలో ఇంకా విడుదల లేదు అని బాధపడుతున్నావేమో.
దేవుడు పక్షపాతం కలిగిన వాడు, వారిని దీవిస్తున్నాడు, మమ్మల్ని దీవించలేకపోతున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా ప్రియ సహోదరుడ సహోదరి, మన దేవుడు పక్షపాతి కాదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన దేవుడు ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ ఎందుకు నీ కుటుంబంలో నిన్ను దీవించలేకపోతున్నాడు? కారణం ఏంటిదంటే నీ మందిరము అనే దేహము దేవునికి అనుకూలంగా లేదు. నీ దేహము ద్వారా ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. నీ తలంపుల ద్వారా పొరపాట్లు, నీ చూపుల ద్వారా పొరపాట్లు, నీ ప్రవర్తన ద్వారా పొరపాట్లు, నీ నడవడి ద్వారా పొరపాటు పొరపాటు పొరపాటు. నీ మందిరము అనే దేహము దేవునికి అనుకూలంగా లేదు. త్రాగుడికి బానిస అయిపోయినావు, నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. సినిమాలకి సీరియల్స్ కి బానిస అయిపోయి చెడ్డ చెడ్డ కామపు ఆలోచన ద్వారా నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. అక్రమ సంపాదనకి అలవాటు పడిపోయి నీ బిడ్డలకి, నీ భార్యకి శాపాన్ని కొని తెచ్చి పెట్టుకుంటున్నావు. ఇది నీకేమైనా న్యాయమా సహోదరుడ సహోదరి? కానీ సభలు ఎందుకో తెలుసా? ఈరోజు మీ మందిరాలు కట్టబడబోతున్నాయి. వా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి నీ బిడ్డలు వారి జీవితాలని, వారి కుటుంబాలని, వారి ఆత్మీయ స్థితిని మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభా. నాయన, వారు గిన్నె నిండి పొర్లి పారిపోబోతుంది. అంతేకాకుండా వారి వెంట కృపా క్షేమములు వెళ్ళబోతున్నాయి. ఎంతమంది ఈ కృప గురించి వర్తమానం వింటూ ఉన్నారో, ఎంతమంది విశ్వసించారో, ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు, ఇక్కడ నిలబడిన ప్రజలు, కృపా క్షేమములు ఈ ప్రజల వెంట వెళ్ళును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభు నీ ప్రవచనం స్థిరపడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డలని మీరు ఆయిల్ అనాయింటింగ్ ద్వారా దీవించబోతున్నారు, వారిని ఆశీర్వదించబోతున్నారు. మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.